ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈ దినమంతయు పరిశుద్ధాత్మని యొక్క కాపుదల నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట లూకాసు వర్తమానం 11వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనము అనగా బాప్తిసం పొందిన మనమందరము కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మీ పరలోకమందున్న తండ్రిని మీరు పరిశుద్ధాత్మను అడిగినప్పుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు అని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు. మనము పరిశుద్ధాత్మను అడగాలి. ఎందుకంటే మన తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆయన మనకి మంచి ఈవులు అనుగ్రహించే దేవుడు. తన్ను అడుగువారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు. ఈ మాటలు వింటున్న మనము దేవుని యొద్ద పరిశుద్ధాత్మను అడగాలి. ఈ దినాల్లో చాలా మంది బాప్తిసం పొందుతున్నారే గాని పరిశుద్ధాత్మను పొందుకోవటం లేదు. లేఖనాలేమో అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కానీ బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఆలోచన మనకు ఉండాలి. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో సంచరించి తండ్రి చిత్తము నెరవేర్చి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందండి. శిష్యులందరూ మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టుకుని దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు. ఆ తరువాత దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయా ప్రాంతాలకి వెళ్ళినప్పుడు దేవుడు వారి ద్వారా అద్భుతమైన కార్యాలు చేశారు. అనేక మంది దేవుని వైపు తిరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందిన మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మనకు మాదిరికరంగా ఈ లోకములు బ్రతికిన మన ప్రభువుని యేసుక్రీస్తే మనకు మాదిరి. ఆయన బాప్తిసం పొందిన వెనువెంటనే పరిశుద్ధాత్మ పావురం ఆకారం వలె రాలినట్టుగా మనం గమనిస్తున్నాము కదా. ఆది అపోస్తుల ప్రారంభ దినాలలో యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు బాప్తిసం పొందిన విశ్వాసుల్ని అడిగిన ప్రశ్న ఇదే, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని. ఈ మాటలు వింటున్న నీవు పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నావా? పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రభు రాకడ వరకు కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే ఆయన అడుగు నిశ్చయముగా దేవుడిస్తాడు. ఆయన ఎందుకు పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు సర్వసత్యములోనికి మనం నడిపించబడతాం. పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని ఆదరిస్తాడు. ఈ లోకములో ఏ రీతిగా బ్రతకాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు, ఆలోచన చెప్తారు. పరలోక రాజ్యాన్ని గురించి నిరీక్షణ మన హృదయంలో కలిగిస్తారు. అందుకని పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. కుటుంబాన్ని గురించిన విషయాలు, వ్యక్తిగత విషయాలు పరిశుద్ధాత్మను పొందుకోవటం వలన మనం గుర్తించగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు నిశ్చయముగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న మనము పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి వెళ్ళిపోతారు. దావీదు భక్తుడు సెలవిస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి దూరం చేయొద్దు, తీసివేయొద్దు అని ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ఎందుకు అలా ప్రార్థన చేస్తారంటే దావీదు తప్పు చేశారు అక్కడ, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనం పొందుకొని ప్రభు రాకడ వరకు ఆ ఆత్మను మనం కాపాడుకుందాము గాక. పరిశుద్ధాత్మను పొందుకుంటే పరలోక రాజ్యం అనుకుంటుంది. ఆత్మను పొందుకొని పరలోక రాజ్యానికి సిద్ధపడదుము గాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలైనా ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మను పొందుకోవాలని, ఆత్మ ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని
నడిపించుకోవాలని, పరలోక రాజ్యానికి సిద్ధపడాలని మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. నీ మాటలు వినే కృప మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమంతా కృపా క్షేమాలు మాకు తోడుగా ఉంచి, ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచి, దినమందు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి ఆత్మను పొందుకొని మీ కొరకు సాక్ష్యార్థంగా బ్రతుకుటకు కృపనిచ్చి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.